పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఇటీవల ట్రూ పాయింట్ వెబ్ పత్రిక ద్వారా అసత్య ప్రచారం చేసిన ఘటనపై పత్రికా ఎడిటర్ పాదం మూర్తినాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఎమ్మెల్యే బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల చర్యలపై హర్షం వ్యక్తం చేసిన ఆయన బెదిరింపులతో అనుమతి లేకుండా అసత్య కథనాలు ప్రచురించిన వారికి న్యాయస్థానంలో తగిన శిక్ష తప్పదు అని పేర్కొన్నారు. పాదం మూర్తినాయుడు తన వెబ్ పత్రికను జాతీయ స్థాయి మీడియాగా చెప్పుకొని ఎన్నో రోజులుగా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులపై తప్పుడు కథనాలు రాస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. పాత్రికేయ వృత్తికే మచ్చ తెచ్చే ఇటువంటి చర్యలను ప్రజలు ఖండించాలని కోరారు. పత్రికా స్వేచ్ఛను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని, అయితే అందులో చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. 6 నెలలు బట్టి నా గురించి, నా గెలుపు గురించి సోషల్ మీడియాలో, అలాగే ఊరు పేరు లేనటువంటి ఒక వెబ్సైటు ఇంగ్లీష్ పేపర్ ట్రూ పాయింట్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, అలాగే ఉన్నవి లేనట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి గంజాయి కానీ, అలాగే డ్రగ్స్ కానీ, అలాగే కోడి పందాలు కానీ, అలాగే బెట్టింగ్లు కానీ ఇలాగ నిర్వహిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి ట్రూ పాయింట్ పేపర్ యాజమాన్యాన్ని ప్రచురించినటువంటి అతన్ని ఎవరైతే పాదం మూర్తి నాయుడిని గత 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా ఈరోజు పనిచేసుకుంటూ వెళ్తుంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి